తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. శ్రీ భగవానువాచ ప్రకృతిం హరి ఓం. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఏమంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము జ్ఞాన షట్క ప్రారంభం. జ్ఞానము ఇది ప్రారంభమవుతూ ఉన్నది. శాస్త్రంలో వేదం మనకు కర్మ, ఉపాసన, జ్ఞానము మూడింటిని గురించి మూడుగా విభాగము చేసి ఉన్నారు. మనకు ప్రస్థానత్రయం అని మూడింటిని చెప్పి ఉన్నారు. మహాత్ములందరూ కూడా, ఋషీశ్వరులందరూ కూడా ప్రస్థానత్రయంను చెప్పారు. ప్రస్థానము అనంటే మనం ఏదైతే చేరాల్సిన గమ్యం అనేటువంటిది ఏది ఉన్నదో ఆ చేరాల్సిన గమ్యమునకు చేర్చేటువంటి దానిని, అంటే మనం చేరాల్సిన గమ్యం ఏది ఉన్నదో ఆ గమ్యమును చూపించి దానికి మార్గాన్ని చాలా స్పష్టంగా సరిచేసి నిన్ను అలా తీసుకెళ్ళేటువంటి దానిని మార్గమని అంటారు. అలా మన లక్ష్యము ఏవైతే ఉన్నదో, అంటే జీవిత లక్ష్యం, ఆ జీవిత లక్ష్యము ద్వారా ఏది వీడికి పరమగమ్యం అంటే మోక్షం. ఆ మోక్షమును పొందుట అనేదానికి అనేకమైనటువంటి విధానాలను చెప్పి ఉన్నారు పెద్దలు. వారి వారి విధానములలో చెప్పి ఉన్నారు. అయితే
అన్ని విధానాలు చూస్తే మనకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయి చాలా ఇదవుతుంది. అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చకాలో బహవశ్చ విఘ్నాః, యత్ సారభూతం తదుపాసితవ్యం, హంసో క్షీరమివాంబు మిశ్రం. అంటే శాస్త్రములు అనేకం ఉన్నాయి, తెలుసుకోవాల్సింది అనేకం ఉంది. శాస్త్రాలు అనేకం, బహువేదితవ్యం, అల్పశ్చ కాలః బహవశ్చ విఘ్నాః. అయితే అవి తెలుసుకునే దానికి మనం ప్రారంభం చేస్తే, మొదలు పెడితేనే అనేకమైన విఘ్నాలు వస్తాయి. మొదలు పెడితేనే విఘ్నాలు. అల్పశ్చ కాలః బహవశ్చ విఘ్నాః. మనం ఏ పని అనుకుంటామో ఆ పని పూర్తిగా చెయ్యలేం, సాధించలేం. మరి నేను చేరాల్సిన గమ్యముని ఎట్లా చేరుతానంటే, యత్ సారభూతం తదు ఉపాసితవ్యం. ఈ శాస్త్రముల యొక్క సారము ఏదైతే ఉన్నదో ఆ సారమును నువ్వు తీసుకొని దాన్ని నువ్వు ఆచరిస్తే సరిపోతుంది. ఎలాగానంటే, ఇప్పుడు మనకు ఆకలి అవుతున్నది, మన ఇంటిలో ఏమో 10 బ్యాగులు రైస్ ఉన్నది, సామాన్లన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ 10 బ్యాగులు ఉండేటువంటి రైస్ కానీ మన ఇంట్లో ఉండే సామాన్లన్నీ కానీ మన యొక్క ఆకలిని తీర్చలేవు. మరి మన ఆకలిని తీర్చేది ఏదేనంటే, దాంట్లో నుంచి ఏదైతే కొద్దిగా వండి ఉన్నామో ఆ వంటలో కూడా అంత మొత్తం కూడా తినలేం. కొద్దిగా తింటే మనకు ఆకలి తీరిపోతుంది. మన ఆకలి తీరేదానికి ఏ విధంగా అయితే ఈ కొద్దిగా సరిపోయినదో, అదే విధముగానే ఇంత 10 మూటల రైసు ఆ సామాన్లన్నీ కూడా మనకు పనికొచ్చేటివే అయినా కూడా ఇప్పుడు ఏంటంటే, మన యొక్క ఆకలిని తీర్చేదానికి కొద్దిగా సరిపోయినట్లుగా అది సారభూతం. అంటే మనకు ఆకలి తీరేటువంటిది సారభూతం చాలు. అలాగే ఇప్పుడు మనం కూడా ఏంటంటే, శాస్త్రాలు అనేకం ఉన్నాయి. అట్లా అనేకమైనటువంటి శాస్త్రాలలో మనకు మోక్షమును పొందేదానికి నీకు దారి చూపించేటువంటివి అనేకం ఉన్నా, దాంట్లో ప్రస్థానము, ప్రకృష్టమైన స్థానం అంటే, ప్రకృష్టమునంటే చాలా గొప్పవి. నిన్ను ఒక్కసారి ఆ మార్గంలో తీసుకొచ్చిన తర్వాత మళ్ళా నీలో ఏమైనా ఎటువంటి సందేహాలు కలిగినా ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేసి, అంటే నీలో ఉండే సందేహాలన్నింటినీ నివృత్తి చేసి, నీ మనస్సులో మళ్ళీ వెనుకకు జారనీయకుండా, అంతేకాకుండా నువ్వు ఒకసారి ముందుకు బయలుదేరిన తర్వాత నీకు ఎటువంటి ముందర ఎదురయ్యేటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సమస్యలు ముందుగానే ఎదురవుతాయి అనేటట్లుగానే నీకు తెలియచేసి, దానిని నువ్వు ఎలా అధిగమించాలనో, చిన్నగా దాన్ని ఎలా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలనో దాన్నంతటినీ తెలియచెప్పేటువంటివి వాటిని ప్రస్థానము అని అంటారు. అంటే నిన్ను చాలా చాలా జాగ్రత్తగా, నీకు ఇబ్బంది కలగకుండా, నీ అంతట నువ్వే ప్రయాణం చేసేటట్లుగా నిన్ను దారి, అంటే నీ చెయ్యి పట్టుకుని దారి చూపిస్తూ తీసుకెళ్ళేటువంటివి అవి ప్రస్థానము. చాలా గొప్పగా నిన్ను తీసుకెళ్ళేటువంటివి అవి ఎన్నంటే మూడు ఉన్నాయి. ప్రస్థానత్రయం. అవి ఏంటివేనంటే, మొట్టమొదటిది భగవద్గీత, రెండవది ఉపనిషత్తులు, మూడవది బ్రహ్మసూత్రములు. ఈ భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇవి మూడు మనలను చాలా చాలా స్పష్టంగా తీసుకెళ్తాయి. అయితే భగవద్గీత అనేటువంటిది ప్రథమ స్థానంలో ఉంటుంది.
భగవద్గీత ప్రథమ స్థానంలో ఉన్నా అదే భగవద్గీతను ఫైనల్ స్టేజ్ కూడా అదే. ప్రథమ స్థానంలో ఉండేది అదే, ఫైనల్ స్టేజ్లో ఉండేది కూడా అదే. అయితే అర్థం చేసుకోవడం మహా కష్టం. మహా సులభమా అన్నట్లుగా ఉంటుంది, కానీ మహా కష్టం. అటువంటి భగవద్గీత అక్కడ అర్జునుని ఉద్దేశించి భగవంతుడు చెప్పినట్లుగా ఉన్నది. అక్కడ అర్జునుడు ఎవరునంటే, అర్జునుడు సమస్యల వలయములో చిక్కుకొని ఈ యుద్ధము నేను చెయ్యను, వీళ్ళందరూ నాకు అవసరము అనేటువంటి స్థితిలో పడిపోయి అతను సన్యాసం తీసుకుంటాను అనేటువంటి స్థితిలో తను మాట్లాడుతూ ఉంటే, సన్యాసం తీసుకోవడం అని అంటే, సన్యాసం అంటే జ్ఞానం. భిక్షాచర్యం చరంతి అని అన్నాడు. భిక్షాచర్యం చరంతి అంటే అది సన్యాసులు మాత్రమే చేసే పని అది. అందుకని నేను సన్యాసము అని అంటున్నాను ఇక్కడ. ఆ సన్యాస స్థితిలో వాడికి కర్మరాహిత్య స్థితి ఉంటుంది. ఇప్పుడు ఆయన చేయాల్సింది కర్మ, కానీ కర్మరాహిత్య స్థితిని కోరుకుంటున్నాడు. కర్మరాహిత్య స్థితిని ఎప్పుడు కోరుకుంటున్నాడంటే, కర్మను చాలా స్పష్టంగా చెయ్యవలసిన వచ్చిన సందర్భంలో నేను చెయ్యను అనేటట్లుగా. ఇప్పుడు మనకు ఈ మడక కట్టినప్పుడు ఎద్దులు ఉంటాయి. ఆ ఎద్దులు ఏం చేస్తాయంటే అవి పోతూ ఉంటాయి. సడన్గా ఒకటి ఏమవుతుందంటే ఆ కాడు మన కింద వేసేస్తుంది, అడ్డం తిరుగుతాయి. ఇట్లాగా ఆ అడ్డం తిరిగినప్పుడు ఏమవుతుందంటే మడక తోలడం అనేటువంటిది కష్టమైపోతుంది. అలాగే ఇక్కడ ఈయన కూడా, అర్జునుడు కూడా ఆ కాడిమన్ను కింద పారేసినట్లుగా ఎద్దు, ఇప్పుడు ఈయన కూడా నేను యుద్ధము చెయ్యను అని అంటున్నాడు. అంటే తను ఏ పనినైతే చెయ్యాలనో ఆ పనిని చెయ్యకుండా అడ్డం తిరిగినాడు అన్నమాట. అడ్డం తిరిగి పైగా తను చేసిన పనిని సమర్థించుకున్నాడు. యుద్ధము చెయ్యకపోవడమే మంచిది అని సమర్థించుకున్నాడు. పైగా సమర్థించుకోవడం కాకుండా ఇదంతా నేను సన్యాసం తీసుకుంటాను, సన్యాసులు కూడా ఏమి పని చెయ్యరు అని దాన్ని కప్పిపుంచుకున్నాడు. అంటే ఇది తెలిసి మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు, తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు. సరే, అయినా భగవంతుడు ఏమి మాట్లాడలేదు. అప్పుడు అర్జునుడే నాకు ఏమీ పాలుపోవడం లేదు, ఈ సమయంలో ఏమి చెయ్యాలనో తమరే సెలవివ్వండి, నాకు దారి చూపించండి అని శ్రీకృష్ణ పరమాత్మను శరణు జొచ్చినాడు. ఏమంటే మీరు ఇప్పుడు ఏంటంటే మనం 13వ అధ్యాయములో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. 13వ అధ్యాయములో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ నేను దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు నేను మళ్ళీ లాస్ట్లో అడుగుతాను మిమ్మల్ని, మీరు చూసుకోండి. ఈ 13వ అధ్యాయము నుండి ఇది ముందుకు సాగదు. ఎందుకంటే అడుగడుగున అర్థం చేసుకోవడం మహా కష్టంగా ఉంటుంది ఇది. అందువలన మీరు చూసుకోండి, కొద్దిగా మీరు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకేమైనా సందేహాలు కలిగితే దాన్ని నన్ను అడిగితే నేను మళ్ళీ మీకు నేను చెప్పగలుగుతాను. సరే, ఇప్పుడేంటంటే అక్కడ జరిగిన సన్నివేశంలో కర్మ అనేటువంటిది చెయ్యాలి. ఎవరు? అర్జునుడు కర్మ చెయ్యాలి, కానీ నేను కర్మ చెయ్యనన్నాడు. రెండవది సన్యాసం తీసుకుంటానన్నాడు. ఇప్పుడు కర్మ చెయ్యకుండా సన్యాసం తీసుకుంటే అతను మోక్షం పొందుతాడా అంటే మోక్షం పొందడు. అంటే ఎట్లా? నిజమైన సన్యాసి కాకపోతే మోక్షం లేదు.
సరే, దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి మనకి. ఏంటి? కర్మ, సన్యాసం. ఈ కర్మ సన్యాసంలో కర్మ అనేటువంటి దానిలోనే ఉపాసన కూడా ఉంటుంది. కర్మ, ఉపాసన. ఉపాసన అంటే మీరు, నేను ఉపాసననే అని అంటాను. దానికి కొంతమంది భక్తిని పేరు పెట్టినారు, అది దాన్ని వారుగా తీసి పెట్టండి. భక్తి అనేటువంటిది జ్ఞానానికి సంబంధించిన అంశం. మీరు అనుకునేటువంటి భక్తి అనేటువంటిది కర్మకు సంబంధించిన అంశం. నేను ఇంతవరకు 12వ అధ్యాయంలో విచారణ చేసి చెప్పినటువంటి భక్తి లక్షణాలు కూడా జ్ఞానానికి సంబంధించినవి కానీ కర్మకు సంబంధించినవి కాదు. కాబట్టి భక్తి అనేటువంటిది జ్ఞానమే కానీ కర్మ కాదు. కాబట్టి మీరనుకునే భక్తిని కర్మలోనే పెట్టండి. నేను ఇంతవరకు భగవంతుడు చెప్పినటువంటి భక్తి లక్షణములు ఏవైనదో అది జ్ఞానమే. సరే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే కర్మ చేస్తే మోక్షం వస్తుందా? ఒకటి. కర్మ చెయ్యకుండా ఉంటే మోక్షం వస్తుందా? రెండు. తర్వాత అంటే మీ కర్మ చెయ్యకుండా ఉండుట అంటే జ్ఞానస్థితి. జ్ఞానస్థితిలో కర్మలు చేయాల్సిన పని ఉండదు, కర్మలు ఉండవు జ్ఞానస్థితిలో. అది కర్మలు రాహిత్యమైనటువంటి స్థితి జ్ఞానస్థితి. కర్మలు చెయ్యవలసిన స్థితి కర్మస్థితి. లేకపోతే కర్మ జ్ఞానము రెండు కలిపి ఉంటే జ్ఞానం వస్తుందా, మోక్షం వస్తుందా అనేది ఇది మూడవ పక్షం. ఏమండి, ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నటువంటిది నేను కర్మను చెయ్యను అనంటూ నేను సన్యాసం తీసుకుంటాను అని అన్నాడు. అంటే మీ సన్యాసంలో కర్మలు చేయడం ఉండదు కాబట్టి నేను భిక్షాచర్యం చరంతి అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే కర్మ చెయ్యడం అనేటువంటిది తనకు ఇష్టము లేక కర్మలు మానేసి నేను భిక్షాటన చేసుకుంటాను. సరే, ఓకే. అప్పుడు నీకు ఎందుకు ఏడుపు రావాలి? ఏడుపు రాకూడదు. కానీ ఏడుస్తున్నాడు. చూడండి, ఇప్పుడు దాన్ని మనకు అన్వయం చేసుకోండి. ఇప్పుడు మన జీవితంలో మనం ఉన్నాం. మన జీవితంలో మనం చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో దీంట్లో కర్మలు చేస్తున్నాం. ఈ కర్మలు ఎందుకు చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ లేదు మనకి. కర్మలు ఎంతకాలం చేయాలి, ఎందుకోసం చేయాలి, జీవితాంతం చేస్తూనే ఉండాలన్నా ఆ క్లారిటీ లేదు. పోనీ రెండవ విషయం వస్తే, పోనీ మోక్షస్థితి ఏమైనా మనం పొందుతామా? మోక్షం మాత్రం కావాలి అని అంటాం. మోక్షము కావాలి అని అంటాము. కానీ మోక్షం అంటే ఏమో క్లారిటీగా తెలియదు. వినిపిస్తుందండి అందరికీ? ఎవరన్నా ఒకరు చెప్పండి, వినిపిస్తుందా లేదా? సరే సంతోషం. ఓకే. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ మనం చేస్తూ ఉండే కర్మలను ఎంతకాలం చెయ్యాలి, దీనికి ఎండింగ్ ఉందా లేదా, అది మనకు ఒక క్లారిటీ లేదు. తర్వాత మోక్షము కూడా కావాలి. ఈ మోక్షం కావాలి అంటే ఎలా ఉందనంటే మన దృష్టిలో మోక్షము కావాలి అనేటువంటిది ఇప్పుడు మనము మన ఇంటి దగ్గర ఉంటూ మనము ఎక్కడికో, ఇప్పుడు మన ఇంటిలో ఉన్నటువంటి పిల్లవాడిని చదువుకునేదానికి ఎక్కడికైనా బయట పంపించి వాడక్కడ చదువుకునేటట్లుగా మనం చేస్తాం చూడండి. వాడక్కడ చదువుకునేదానికి పంపించి వాడిని ఎక్కడో హాస్టల్లో పెడతాం. వాడు 3 నెలలకో 6 నెలలకో ఒకసారి వాడి ఇంటికి వస్తాడు, మళ్ళీ పోతూ ఉంటాడు.
మళ్ళీ మధ్యలో మనం కూడా ఏం చేస్తామంటే మనం కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాం, చూస్తూ వస్తూ ఉంటాం. ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఆ విధంగా ఇక్కడ మోక్షం అనేది కూడా మన దృష్టిలో ఎలా ఉందంటే, ఆ మోక్షం అనేటువంటి దాన్ని కూడా ఎక్కడికో వెళ్ళి ఆ పిల్లవాడిని చూసుకొని 3 నెలల్లో 6 నెలలకు ఒకసారి వెళ్ళి చూసుకొని మళ్ళీ మనం వస్తున్నాం చూడండి, అలా వెళ్ళి వచ్చేటట్లుగా మనం ఫీల్ అవుతున్నాం. అలా ఫీల్ అవుతూ ఏం చేస్తున్నామంటే, ఆ మోక్షమును పొందుట అనే దాని కొరకు మనం కూడా దేవస్థానానికి వెళ్ళడం, ఆ తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళడం, దాన ధర్మాలు చేయడం, ఇలా చేస్తున్నాం. అంటే ఇది ఏదైతే మనం చేస్తున్నామో ఇది కరెక్ట్ పద్ధత అనేది తెలుసుకొని చేయాలి. అంటే మోక్షము పొందుట అనేటువంటిది ఇలా చేస్తే సరిపోతుందా అనేది తెలియాలి. లేకుంటే కర్మలు చేస్తే కర్మలతో మోక్షం వస్తుందా అది తెలియాలి. లేదా కర్మజ్ఞానము రెండూ కావాలన్నా, కర్మజ్ఞానము రెండింటితో కలిపి చేస్తే నాకు మోక్షం వస్తుందా. ఇప్పుడు 3 వచ్చినాయి, మూడు వేస్ వచ్చినాయి, 3 వేస్. ఏంటది? కర్మ ద్వారా మోక్షము వస్తుంది ఒకటి, రెండవది జ్ఞానముతో మోక్షం వస్తుంది 2, మూడవది కర్మ జ్ఞానము రెండింటితో కలిపి మోక్షం వస్తుంది. ఇది మూడు అంశాలండి. ఇప్పుడు దీనిని మనం విచారణ చేయాల్సి ఉంది. కాదయ్యా నువ్వు భగవద్గీతలో 13వ అధ్యాయంలోకి పో అంటే మీరేంది మరి వీటిని చెప్తున్నారేనంటే, ఆ భగవద్గీతలో 13వ అధ్యాయంలోకి ఎంటర్ కావాలంటే ఇది నిశ్చయమైతే కానీ మనం అక్కడికి పోలేం. ఇది నిశ్చయమైతే ఆ భావన అనేటువంటిది ఒక క్లారిటీ వస్తుంది. సో దానితో మనం ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. సరే, ఇప్పుడు కర్మను తీసుకుందాం అని అనుకోండి. కర్మ అనేటువంటిది ఏంటంటే, కర్మతో కర్మ ఫల పంచకం అని, కర్మ నుండి జరిగేటువంటి దానిని శాస్త్రం ఏం చేసిందంటే కర్మ ఫల పంచకం అని చెప్పి దాన్ని నిర్ధారణ చేసినది. ఇప్పుడు మీరు ఏదైనా సరేనండి, మీరు ఏ కర్మన్నా చేయండి, ఆ కర్మకు ఈ 5 అనేటువంటివి ఉంటాయి. కర్మకు ఈ 5 ఉంటాయి. ఏంటివంటే 5: ఉత్పత్తి, ప్రాప్తి, సంస్కారము, వికారము, వినాశము. ఇవి 5 ఉంటాయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఉత్పత్తి, ప్రాప్తి, సంస్కారము, వికారము, వినాశం. ఈ 5 కర్మ ఫల పంచకం అని అంటారు వీటిని. ఈ కర్మ ఫల పంచకం అనేటువంటిది ఈ 5 నువ్వు ఎక్కడైనా సరే కర్మ చేస్తే ఈ కర్మ నుంచి ఈ 5 అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మీరు మన దగ్గర మట్టి ఉంది, ఇంకా కుండ ఇంకా తయారు కాలేదు. ఇప్పుడు కుండ తయారు కావాలని అనుకోండి, కుండ తయారు కావాలని అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆ మట్టిని తీసుకొచ్చి దానిని బాగా బంకమట్టిలోకి ఏదో ఇంక మీద అది కలిపి కొద్దిగా ఏదో ఇసుక ఏదో కలుపుతారు, కలిపి దాన్ని బాగా తొక్కి నీళ్లు చల్లి దాన్ని బాగా నైస్గా అయ్యేటట్లుగా తయారు చేసి దానికి సరిపోయేటువంటి దానికి ఏదో ఉంటుంది తయారు చేసే చక్రం, ఆ చక్రం మీద పెట్టి బాగా తిప్పి దాన్ని ఇప్పుడు తయారు చేస్తారు. అంటే ఇప్పుడు కుండ ఏమైంది? ఇంతవరకు కుండ లేదు, మట్టి ఉన్నది. ఇప్పుడేమైంది? ఆ మట్టి నుండి కుండ అనేటువంటిది తయారైంది. అంటే ఇప్పుడు కుండ ఏమైంది? ఇంతవరకు కుండ లేదు, మట్టి ఉన్నది. ఇప్పుడేమైంది? ఆ మట్టి నుండి కుండ అనేటువంటిది తయారైంది. అంటే ఇప్పుడు కుండ ఏమైంది? ఇంతవరకు కుండ లేదు, మట్టి ఉన్నది. ఇప్పుడేమైంది? ఆ మట్టి నుండి కుండ అనేటువంటిది
కొండ అనేటువంటిది కొత్తగా ఇప్పుడు తయారైనది, ఉత్పత్తి అయినది. కొండలాగా కనిపించింది, కొండ వచ్చిందిగా ఇప్పుడు అండి. సో అది కొండ, ఉత్పత్తి అయినది. దానిని మళ్ళీ అతను తీసి దాన్ని కింద అడుగు అంతా కూడా బాగా సెట్ చేసి దాన్ని ఎండబెట్టి కాల్చి ఇప్పుడు కొండ తయారైనది. ఇప్పుడు నీళ్లు పెట్టుకునే దానికి వీలవుతుంది. ఇప్పుడేమైంది, అతను కొండను ఉత్పత్తి చేశాడు. ఉత్పత్తి చేసిన తర్వాత ఇప్పుడేమైంది, దాన్ని మనం కొనుక్కున్నాం. ప్రాప్తి మన దగ్గర లేదు, దాన్ని ప్రాప్తి అయిన తర్వాత దాన్ని ఏం చేసాం, సంస్కారం చేసాం. సంస్కారం అంటే ఏంటి, దాన్ని నీట్గా అదే ఇంతవరకు వాళ్ళు చేసినటువంటిది అదేగా. సంస్కారం అంటే అగ్నిలో పెట్టుట, ఎండలో పెట్టుట, అగ్నిలో పెట్టుట, కాల్చుట, దాన్ని తీసి దాంట్లో ఉన్నటువంటి బూడిద వాటన్నింటిని మళ్ళీ నీటితో వేసి కడిగి వేసి దానిని మళ్ళీ మనం ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. ప్రాప్తి అయినదా, అయినది. తర్వాత సంస్కారం అంటే ఏంటి, ఆ కుండని తీసుకొని వచ్చి దాన్ని నీట్గా మంచి ప్రదేశంలో పెట్టుకొని దాంట్లో నీట్గా శుభ్రంగా నీళ్ళతో కడిగి తర్వాత దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం కదా. కాబట్టి సంస్కారమైనది, ఉత్పత్తి అయినది, ప్రాప్తి అయినది, సంస్కారమైనది. నెక్స్ట్ వికారం చూడండి. నువ్వు కొండను తయారు చేసినప్పుడు చాలా ఫ్రెష్గా బాగా కనిపిస్తుంది. తర్వాత దాన్ని తీసుకొని వచ్చినప్పుడు నువ్వు ఫ్రెష్గానే ఉంటుంది. మళ్ళీ రాను ఏమవుతుంది, ఒక వారం 10 రోజులు అయ్యేటప్పటికే కొద్దిగా పాతపడుతుంది. ఒక 4 నెలలు అయ్యేటప్పటికీ చాలా పాతపడిపోతుంది. నువ్వు తెచ్చినప్పుడు ఉన్నట్లుగా ఉంటుందా, ఇప్పుడు లేదు, అది మారింటుంది. అంటే మీ వికారము చెందింది. తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్లో పగిలిపోయి అది వినాశం అవుతుంది. అంటే నువ్వు ఏ కర్మైనా తీసుకో. ఉదాహరణకి ఇప్పుడు ఇంతవరకు మనమేమో కుండను గురించి చెప్పినాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు యజ్ఞం చేస్తున్నారు అనుకోండి. యజ్ఞము చేయుట, యజ్ఞం ఎందుకోసం చేస్తారు అంటే మీ కోరిక లేదో పెట్టుకొని చేస్తారు. ఆ కోరిక అనేటువంటిది దేవత నిన్ను అనుగ్రహించే దానికోసం చేస్తారు. సరే, ఇక్కడ ఉండేటప్పుడేమో ఇక్కడ ఉండేటువంటి కోరికలు తీర్చుకునేదానికి, శరీరం విడిచిపెట్టిన తర్వాత పైలోకములో ఆ లోకములను, ఉత్తమ లోకములను పొందుట కొరకు. ఇప్పుడు చూడండి, మీరు దాన్ని చూడండి. ఇప్పుడు యజ్ఞం అనేటువంటిది కర్మే కదా. యజ్ఞం అనేది కర్మ. ఈ కర్మ ఉత్పత్తి అవుతున్నది. అంటే నువ్వు వాటికి సంబంధించినటువంటి సమిధలు, ఆ హోమగుండము, వాటన్నింటినీ రెడీ చేసుకుని కూర్చున్నావు. ఉత్పత్తి. ఇప్పుడు ఏమైంది, సంస్కారం చేసావు. అంటే అక్కడంతా కూడా నువ్వేం చేసావంటే శుభ్రంగా అలికి, గోమయము చేత అలికి దాన్ని బాగా శుభ్రం చేసి వాటన్నింటిని చేసుకొని, సమిధులు వాటన్నింటిని కూడా శుభ్రంగా ఉండేటువంటి సమిధులను వాటన్నింటినీ తీసుకొని, తర్వాత ఆ యజ్ఞమునకు కావలసినటువంటి అందులో వేసేటువంటి పురాడాశమనం కానీ, లేకపోతే ఈ అన్నము, తర్వాత ఈ నవధాన్యాలు, ఇవన్నీ ఉన్నాయి చూడండి, వాటన్నింటినీ సమిధులను అంటారు. ఇవన్నీ సంస్కారం చేసుకొని చేస్తావు. అంటే ఏంటి, వాటన్నింటినీ బాగా చాలా శుభ్రంగా చేసుకొని దాన్ని రెడీ చేసుకుంటావు, సంస్కారం. తర్వాత వికారం అంటే ఏంటి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, వీటన్నింటినీ తీసుకొని వచ్చి ఏం చేస్తున్నావు, ఆ యజ్ఞపురుషునికి చేస్తున్నావుగా, వీటన్నింటినీ సమర్పించేస్తున్నావు. అంటే ఒక వికారం జరిగిపోతుంది కదా అక్కడ. ఇంతవరకు నీకు కనిపిస్తున్న సమిధులన్నీ ఏమవుతున్నాయి, అక్కడ అగ్నిలో వేసి సమర్పించేస్తున్నావు. ఇది ఒక వికారం జరిగింది. తర్వాత